హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. A to Z కర్రీ సిరీస్లో ఈరోజు లెటర్ వచ్చేసి ఈ ఫర్ ఎగ్ కర్రీ. కాకపోతే ఎప్పుడు చేసే రొటీన్ కర్రీ కాకుండా ఎగ్ జున్ను ప్రిపేర్ చేసి దాంతో కర్రీ చేయడం జరిగింది. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వచ్చేద్దాం రండి. ముందుగా మనము ఎగ్స్ని బ్రేక్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం పొడి, ఒక స్పూన్ మిరియాల పొడి వేసి ఈ ఎగ్స్ అన్నింటినీ బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకున్న మిశ్రమంని ఒక ఇడ్లీ కుక్కర్లో లేదా ప్రెషర్ కుక్కర్లో విజిల్ లేకుండా పెట్టి ఒక 15 మినిట్స్ స్టీమ్ చేసుకున్నాము అంటే ఇది పర్ఫెక్ట్ జున్నులాగా రెడీ అయిపోతుంది. ఇది కూల్ అయ్యేలోపు మనము ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసనంతా పోగొట్టి దీంట్లోనే కారానికి సరిపడా పచ్చిమిర్చి, మన కర్రీ బేస్ టొమాటో కాబట్టి కొంచెం టొమాటో సన్నగా కట్ చేసుకొని వేసుకోండి, లేదంటే ప్యూరీలాగైనా చేసి యాడ్ చేసుకోవచ్చు. లిడ్ పెట్టి టొమాటోని మగ్గించుకోవాలి. టొమాటో మగ్గేలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ జున్నుని పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పీసెస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా జున్ను పీసెస్ లాగే సాఫ్ట్గా ఉన్నాయి. ఇవైతే కర్రీలో యాడ్ చేసినప్పుడు పన్నీర్ పీసెస్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఈ కర్రీలో కావాల్సిన పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకొని టొమాటో అంతా బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ జున్ను పీసెస్ని కూడా యాడ్ చేసి ఈ మసాలాస్ అన్నీ ఆ పీసెస్కి కోట్ అయ్యేటట్లు బాగా కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మరలా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 2-3 మినిట్స్ మనం కుక్ చేసుకున్నాము అంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎగ్ పీసెస్కి చక్కగా అబ్జర్వ్ అవుతాయి. ఫైనల్గా కొంచెం గరం మసాలా స్ప్రింకిల్ చేసుకొని చాప్ చేసుకున్న కొరియాండర్ వేసి గార్నిష్ చేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ జున్ను కర్రీ రెడీ. ఇది కూడా మల్టీపర్పస్ కర్రీ, దేంట్లోకైనా సూపర్గా సెట్ అవుతుంది. ఇంతకీ ప్రీవియస్ వీడియోస్ చూసారా? నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఎఫ్తో ఏ కర్రీ చేస్తానో గెస్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.